ఆ మధ్యన ఒక పెద్ద సినిమా అదేది 'విక్రమ్' హీరోగా ఉన్నటువంటి సినిమా. దాంట్లో ఆహ్, ఈ ఒక శ్రేయ హీరోయిన్ను వాళ్ళ నాన్న అందులో ఒక స్మగ్లరు ఒక గది కట్టేసేసి ఆ గదిలో బంగారం అంతా దాస్తాడు. అది మామూలు ఫ్లోర్ లాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాంటి ఉదంతమే వెలుగులోకొచ్చింది. ఒకటి రాజస్థాన్‌లోని ఒక వ్యాపారి ఇంట్లో రహస్య గోడ. దాని వెనకాల కోట్లు విలువ చేసే బంగారం ఉన్న స్ట్రాంగ్ రూమ్ బయటపడ్డాయి. దీన్ని చూసి సోదాలకెళ్ళిన ఐటీ అధికారులే విస్తుపోయారు. ప్రముఖ ఫుడ్ అండ్ బెవరేజ్ సంస్థ కన్హా గ్రూప్ మీద భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో మొత్తం 6 నగరాల్లోని 33 కార్యాలయాలు బుధవారం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. తొలి 2 రోజుల్లో గ్రూప్ యజమాని ఇల్లు, ఆఫీసులో అనుమానాస్పద దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడో రోజైన శుక్రవారం జరిగిన సోదాల్లో రహస్య గోడ గుట్టురట్టయింది. గోడను బద్దలు కొట్టి చూస్తే అక్కడ ఉన్న గదిలో కోట్ల విలువ చేసే బంగారు నగలు కనిపించినాయి. ఈ మొత్తాన్ని లెక్కిస్తున్నారు. భారీగా వెలుగు చూసిన ఈ సంపద దర్యాప్తు తీరునే మార్చివేయనుందని అధికారులు చెప్తున్నారు. ఇది కేవలం పన్ను ఎగవేత కిందకి రాదని, ప్రభుత్వం కళ్ళు గప్పి సంపదను దాచిపెట్టడానికి వేసిన పక్కా ప్రణాళికగా వెల్లడించారు. బంగారంతో పాటు 50 లక్షల ఆహ్, నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రూప్‌కి చెందినటువంటి 10 బ్యాంక్ లాకర్లు బయటపడ్డాయి. వాటిలో కూడా లెక్కలు చూపని నగదు, బంగారం ఉండొచ్చని భావిస్తున్నారు. ఆహ్, మిఠాయిలు, బేకరీ ఉత్పత్తులు విక్రయించే కన్హా గ్రూప్‌ని 2008లో నట్వర్లాల్ స్థాపించారు. ఈ సంస్థ యజమానులు 100 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడి ఆ మొత్తాన్ని లగ్జరీ హోటళ్లలో పెట్టుబడిగా పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఆయా హోటళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.